6వ తేదీ వరకు 8 రోజులు రెగ్యులర్గా ప్రతిరోజు నిర్వహించబడుతుంది. కేవలం 31 తేదీలలో సెలవు దినాలందున ఆ 2 రోజులు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 2 రోజులు ఈ ప్రోగ్రాం ఉండదు. 28, 29, 30, 2nd, 3rd, 4th, 5th, 6th 8 days కంటిన్యూస్గా ప్రోగ్రాం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించడానికి మనము స్పెషల్ కౌంటర్స్ స్వీకరణ కౌంటర్స్ 4 ఏర్పాటు చేసాం సార్. దరఖాస్తులు స్వీకరించే కౌంటర్ చేసాం. వెరిఫికేషన్ కౌంటర్స్ మరియు అప్లికేషన్ నింపించడానికి తీసుకోవడానికి 4 కౌంటర్స్ పెట్టాము. సాధారణ అప్లికేషన్స్, జనరల్ అప్లికేషన్స్ అంటే వీటితో సంబంధం లేనటువంటివి, ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 గ్యారెంటీలు కాకుండా వేరే ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పడానికి ఇంకొక సాధారణ కౌంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, అదేవిధంగా కౌంటర్స్లో కూర్చున్న ఇన్ఛార్జ్లకు ఒక చిన్న సూచన ఏంటంటే, మీరు డైరెక్ట్గా మీరు గుంపులుగా తీసుకోకుండా ఒక 2 కౌంటర్స్లో లేడీస్ ఇవ్వండి, 2 కౌంటర్స్లో జెంట్స్. కాబట్టి లేడీస్కు సపరేట్ కౌంటర్ ఇవ్వండి. అదేవిధంగా వికలాంగులు ఇంకా ఎవరైనా దివ్యాంగులు వచ్చినప్పుడు వారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారిని ముందే పంపించండి. మన దగ్గర ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది, ఎస్ఐ గారు కూడా అందరుండి 2 కౌంటర్స్లో లేడీస్ ఇవ్వండి, 2 కౌంటర్స్లో జెంట్స్ ఇవ్వండి. దరఖాస్తు ఫామ్లో మనము ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 గ్యారంటీలకు సంబంధించినటువంటివి అన్నిటికీ కూడా ఒకటే దరఖాస్తు ఫామ్, ఒకటే అప్లికేషన్. రెండవది, కుటుంబం మొత్తానికి ఒకటే అప్లికేషన్. లేడీస్కు సపరేటు, జెంట్స్కి సపరేటు, పిల్లలకు సపరేటు అట్లాంటిది లేదు. కుటుంబం మొత్తానికి ఒకటే అప్లికేషన్. మూడవది, మనకు ప్రాబ్లం వచ్చేది ఏంటంటే రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు ఉన్నవాళ్ళు రేషన్ కార్డు నెంబర్ రాసుకుంటారు, లేదా రేషన్ కార్డు లేకుండా కొందరి దగ్గర స్లిప్స్ ఉన్నాయి, ఆ నంబర్ రెఫరెన్స్ నెంబర్ రాసుకుంటారు. ఈ 2 లేని వాళ్ళు, అసలు రేషన్ కార్డే లేదు, వాళ్ళు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఎందుకంటే త్వరలోనే రేషన్ కార్డు తీసుకునే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది 1-2 డేస్లో. ఇప్పుడు మేము కేవలం దరఖాస్తు తీసుకొని ఏం చేస్తామంటే అన్నిటిని కూడా భద్రపరుస్తాం. అన్నిటిని భద్రపరిచి గవర్నమెంట్ మనకిప్పుడు కంప్యూటరైజేషన్ కోసం సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ తయారు చేయగానే అన్నింటినీ కూడా కంప్యూటర్ చేస్తాం. అంతలోపు మీకు రేషన్ కార్డ్స్ వచ్చేస్తాయి. మీరు రేషన్ కార్డు లేని వాళ్ళు నిరుత్సాహపడకూడదు, వాళ్ళు కూడా ఇదే ఫామ్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొందరు చెప్పారు, ఇప్పుడు ఒక్కొక్కరు 2, 3 ఫామ్స్ తీసుకెళ్లారని చెప్పారు. అవసరం లేదు. ఎవరైనా మీరు ఆర్పీల దగ్గర కానీ లేదా గౌరవ కౌన్సిలర్స్ దగ్గర కానీ 2 తీసుకెళ్తే ఇచ్చేసేయండి, లేదా వేరే ఫ్యామిలీకి ఇవ్వండి. అది వేస్ట్ కాకుండా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా ఎవరైనా 2 తీసుకుంటే మాత్రం ఇచ్చేసేయండి. ఎందుకంటే ఒకటే ఫ్యామిలీకి ఒక దరఖాస్తు మాత్రమే. అట్లాగే దరఖాస్తులు నింపాల్సినవి కొన్ని సూచనలు ఉన్నాయమ్మా. ఏంటంటే అక్కడ అందరూ సభ్యుల యొక్క ఆధార్ కార్డ్స్ అడుగుతున్నారు, ఆధార్ కార్డ్ నంబర్. కాబట్టి కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు నంబర్ రాయాలి. వీలైతే జిరాక్స్ కాపీ కూడా ఇవ్వాలి. ఆధార్ కార్డు నెంబర్ అందరిది రాయాలి. అప్లికెంట్ ఆధార్ కార్డు ఎలాగో ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెనకాల ఉన్నాయన్నమాట, మీకు ఏం కావాలి, 2500 కావాలి, అది రాసుకుని టిక్ పెట్టాలి. అంతే, జస్ట్ టిక్ చేయడమే. చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్. మీకు రైతు భరోసా కావాలి, ఒకటే కుటుంబంలో నేను చెప్పేది వేరు కుటుంబాలు కాదు, ఒకే కుటుంబంలో 4 కావాలి. ఆ 4 టిక్ చేయండి. టిక్ చేసి అక్కడ ఒకసారి వెరిఫై చేయించుకోండి. మీరు ఫిలప్ చేసినా పర్వాలేదు, మీకు చేయరాకపోతే 4 కౌంటర్స్ ఉన్నాయి, హెల్ప్ తీసుకోండి, ఫిలప్ చేయించుకోండి. చెక్ చేయించుకున్న తర్వాత ఈ కౌంటర్లో, స్టేజ్ పక్కన ఉన్న కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళండి. అక్కడ రసీదు ఇస్తారు మీకు, ఆ రసీదు భద్రంగా ఉంచుకోండి. అది రెఫరెన్స్ లాగా ఉంటుంది. మీకు ప్రతిదానికి నంబర్ ఉంటుంది. 001 నుంచి స్టార్ట్ చేసి మేము ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, 8 days, తొందర ఏం లేదమ్మా, 8 days ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా 1 by 1 తీసుకొని ఇవ్వాల్సిందిగా కోరుతూ, ఇంకొన్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి
దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. ఇక్కడ మన 6 గ్యారంటీల పథకాల కోసం ప్రజలందరూ కూడా అప్లికేషన్ కోసం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరెవరు కూడా తొందరపడిన అవసరం లేదండి. వారం రోజులు ఉంటుంది ఇది. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి నిదానంగా అన్ని అప్లికేషన్లు చేసుకొని అందరికి ఇక్కడే ఉంటారు. సాయంత్రం 6 వరకు ఉంటానే ఉంటారు రోజు. మీరు నిదానంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసి అందరూ అప్లికేషన్లు పెట్టుకోండి. ప్రతి ఒక్కరు పెట్టుకొని అందరికీ అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ఎవరు కూడా టెన్షన్ పడిన అవసరం లేదు. వచ్చి ఇక్కడ చేసుకొని ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఇచ్చేసి వెళ్ళండి. అలాగే ఇక్కడికి వచ్చి ఇప్పుడు తొందరపడి చాలామంది రిటర్న్ వెళ్ళారు. వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ అప్లికేషన్ చేసుకోవాలని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం 28వ తారీఖు నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నటువంటి 48 వార్డులలో ఈ యొక్క మిర్యాలగూడ పట్టణంలో ఈ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఈ యొక్క గ్యారంటీలు 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలకు మనం దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక దరఖాస్తును మాత్రమే స్వీకరిస్తున్నాము. అందులో ఎవరెవరికి వారి యొక్క అర్హత మేరకు ఆ పథకాలకు వాళ్ళు దానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలి. ఒక ఫోటో పెట్టాలా, దాంట్లో ఉన్నటువంటి రేషన్ కార్డుని, ఆధార్ కార్డు, అందరి వివరాలు, ఆధార్ కార్డు ఒకరి కుటుంబ యజమానిది ఒకటి జతపరిచి ఆ వివరాలన్నీ పొందుపరిచి సంతకాలు చేసి అందులో తప్పులు పోకుండా, ఎందుకంటే మీకు గ్యాస్ కనెక్షన్ ఉంది అంటేనే ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయాల్సి వస్తుంది, లేదన్నప్పుడు సమస్య లేదు. అదే రకంగా మీరు సొంతం ఇల్లు ఉండి మీకు ఇంటి కనెక్షన్ అంటే మనకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉన్నప్పుడే రాయాలి. మనం కిరాయింట్లో ఉంటాం, కిరాయింట్లో ఉన్నప్పుడు మనం రాయాల్సిన అవసరం లేదు. అదే రకంగా కిరాయిలో ఉన్నప్పుడు మనము సొంతంది ఆర్థిక సహాయం ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నప్పుడు అప్పుడు టిక్కులు పెట్టాలి. సొంతం ఇల్లు ఉన్నప్పుడు పెట్టిన అవసరం లేదు. ఈ రకమైన జాగ్రత్తలు చూసుకొని అందరూ మనకి ఇక్కడ సిబ్బంది 5 కంట్రోర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా శిక్షణ నిన్న ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఏ సమస్య ఉన్నా దానికి సంబంధించినటువంటి విషయంలో అందరి సహాయ సహకారాలు అందించి ఈ 6 వరకు ఇక్కడ ఉంటాం. 6 తర్వాత కూడా ఇంకా జనాలు ఉంటే కూడా అందరి నుంచి స్వీకరించిన తర్వాతనే ఈ యొక్క అధికారులు కంచిపోతారు. తదుపరి 6వ తారీఖు తర్వాత కూడా డెడ్ లైన్ అనేది ఏం లేదు. ఒకవేళ ఎవరైనా మిగిలిన ఉంటే కూడా వాళ్ళ నుంచి కూడా స్వీకరిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 6 గ్యారంటీల అమలులో భాగంగా అందరి నుండి ప్రతి ఒక్క వారి నుండి కుటుంబం నుండి అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో వాళ్లకు ముందుగా నిర్ణయించినటువంటి తేదీ మేరకు, అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులలో ముందుగా నిర్ణయించినటువంటి తేదీ నాడు గ్రామ పంచాయతీలలో గ్రామ సభలో, అలాగే వార్డులలో వార్డు సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు అక్కడ నియమించబడినటువంటి టీం సభ్యులు ఏర్పాటు చేయటువంటి కౌంటర్ల ద్వారా యొక్క అభయహస్తం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. మొత్తము అన్ని గ్యారంటీలకు సంబంధించి ఒకే దరఖాస్తు ఫారానికి రూపకల్పన రూపొందించడం జరిగింది. ఒక్కొక్క దానికి ఒక దరఖాస్తు వేరువేరుగా ఇవ్వవలసినటువంటి అవసరం లేకుండా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ఒకే దరఖాస్తు సరిపోయే విధంగా ఒకే దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి అందరికీ అందజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క గ్రామ పంచాయతీ సభలలో వార్డు సభలకు సంబంధించినటువంటి సమాచారం ముందుగానే వారు అందరికీ తెలిసే విధంగా గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వాహనాల ద్వారా వాటికి అమర్చబడినటువంటి లౌడ్ స్పీకర్ల ద్వారా టామ్టామ్ల ద్వారా తెలియజేయడము, ముందుగానే ఈ దరఖాస్తు ఫారాలను కుటుంబాలకు పంపిణీ చేయడం, అదేవిధంగా ఆ దరఖాస్తులకు ముందుగానే నింపే విధంగా దానికి కావాల్సినటువంటి జతపరచవలసినటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ వివరాలు, మొత్తం ఆధార్ ప్రతులు, అలాగే
రేషన్ కార్డు సంబంధించినటువంటి ఏదైతే ఆల్రెడీ ఫుడ్ సెక్యూరిటీ కార్డు రెఫరెన్స్ నెంబర్తో సహా కుటుంబ సభ్యుల వివరాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రతి ఇవి జిరాక్సులు ముందుగానే తీసుకొని ఆ రోజు వచ్చి నేరుగా సమర్పించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ దరఖాస్తు పూరించడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా సహాయం చేయడానికి, పూరించినటువంటి దరఖాస్తులో ఏమైనా వివరాలు అసంపూర్తిగా నింపినా కానీ మరొకసారి పరిశీలించి వాటిని సరిచేసే విధంగా కౌంటర్లో ఉన్నటువంటి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది జిల్లా యంత్రాంగం నుండి, స్థానిక యంత్రాంగం నుండి. అలాగే కౌంటర్స్ కూడా ఉదయము 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చిన్న గ్రామాలలో ఉదయము పూటే ఉన్నప్పటికీ ఆ కార్యక్రమం అయిపోయినప్పటికీ కూడా ఈ 8వ తారీఖు వరకు ఏదైతే జనవరి 6వ తేదీ వరకు ఏదైతే ఉందో ఈ 8 రోజుల పాటు అక్కడ ఒక కౌంటరు నిరంతరం ఉంటుంది. అన్ని పని రోజులలో, వర్కింగ్ డేస్లో. ఆ రోజు ఇవ్వకపోయినప్పటికీ కూడా, ఆ సమయానికి మీరు అందించలేకపోయినప్పటికీ కూడా మీ దరఖాస్తులు ఏమైనా మీరు దానికి సంబంధించినటువంటి జతపరచవలసినటువంటి ప్రతులు కనుక ఏమైనా తీసుకురానట్లయినా కూడా మళ్ళీ వాటిని తీసుకొచ్చి పూర్తిగా అన్ని సమగ్ర వివరాలతో అవసరమైనటువంటి పత్రాలను జతపరిచి ఇచ్చే విధంగా ఈ కౌంటర్ ఏదైతే ఉందో ఒక కౌంటరు మొత్తము 6వ తేదీ వరకు కూడా పనిచేస్తుంది. కాబట్టి అయ్యో ఈరోజు మేము రాలేకపోయామే అనేటువంటిది ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది స్థానికంగా ఉండొచ్చు, లేదా ఇతర అవసరాల రీత్యా వేర్వేరు ప్రదేశాల్లో ఉండవచ్చు. అయినప్పటికీ కూడా 6వ తారీఖు వరకు కూడా తీసుకోవడము జరుగుతుంది. ఇంతకుముందే పీడి మెప్మా గారు చెప్పినట్టుగా మీకు ఏ పథకం అయితే అవసరం ఉందో దానిని మాత్రమే టిక్ చేయండి. తను చెప్పినట్టుగా ఇల్లే లేదు, కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చేటువంటి సంక్షేమ పథకం మనకు అవసరం లేదు, కాబట్టి దాన్ని టిక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంటి స్థలము, ఇల్లు అన్నప్పుడు ఇందిరమ్మ ఏదైతే ఇల్లు ఉందో దాన్ని ఆ యొక్క పథకాన్ని టిక్ చేసుకుంటారు. అట్లాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ సంబంధించి గ్యాస్ సిలిండర్ మీరు ఆల్రెడీ వాడుతూ ఉన్నారు, మీ కుటుంబంలో వారి పేరు మీద ఉంది, అప్పుడు దాన్ని టిక్ చేసుకుంటారు. గ్యాస్ సిలిండర్ లేనప్పుడు వచ్చిన తర్వాత దానికి మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా మీరైతే ఏదైతే పథకాలకు అర్హులుగా ఉన్నారో భూమి లేదు కౌలు రైతుగా పనిచేస్తున్నారు, లేదా రైతు కూలిగా పనిచేస్తున్నారు, దాన్ని మాత్రమే టిక్ చేయవలసి ఉంటుంది. సో అట్లా ఏ పథకానికైతే మీరు అర్హులుగా ప్రస్తుతం ఉన్నారో దానికి టిక్ చేసుకునే విధంగా టిక్ చేయండి. వివరాలు పూర్తిగా ఎటువంటి తప్పులు లేకుండా నింపండి, జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే ఫోన్ నెంబర్ రాసేటప్పుడు కూడా 39 రాయబట్టి 93 రాయడము, 69 రాయబట్టి 96 రాస్తే రేపు మీ సమాచారానికి మీ ఇంటికి ఎంక్వైరీకి వచ్చేటప్పుడు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే ఆ నెంబర్ ఎవరికో పోతుంది, ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక 2 నిమిషాలు 10 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చినా బాధలేదు. మీకు 8 రోజుల పాటు తీసుకుంటున్నారు కాబట్టి ఏ వివరాలు కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా ఇవ్వండి. అట్లాగే స్త్రీ పురుషులకు కూడా వేరువేరుగా కౌంటర్స్లో తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా వృద్ధులు కానీ వికలాంగులు కానీ వచ్చినప్పుడు మీరు కూడా వాళ్ళను ముందు ఇచ్చే విధంగా వాళ్ళ దగ్గర తీసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎక్కువ సమయం వేచి ఉండలేరు కాబట్టి క్యూ లైన్లలో. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ముందు తీసుకున్నప్పుడు మీరు ఎటువంటి గొడవ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కొంచెము ఏజ్ మీద పడి ఉండడము లేదా వికలాంగులుగా ఉంటారు కాబట్టి అటువంటి వాళ్లకు క్యూతో సంబంధం లేకుండా తీసుకోమని ఆదేశాలు కూడా ఇవ్వడము జరిగింది. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హులైన వాళ్ళు దరఖాస్తులు తీసుకొని మండల అధికారులు, జిల్లా అధికారులు, ఇలా అధికారుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా ఈ అభయహస్తం కార్యక్రమం కింద మరి అధికారులే ప్రజల వద్దకు వెళ్ళి ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ రోజు నుంచి 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మీకు అందరికీ ఆల్రెడీ చెప్పి ఉంటారు. సో మరి ప్రతి కుటుంబం కూడా
ఒక దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. కుటుంబంలో మరి ఎన్ని పథకాల గురించి దరఖాస్తు పెట్టినా ఒక అప్లికేషన్ సరిపోతుంది. మరి దీనికి మన జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ దరఖాస్తులు అనేది ముందుగానే మీకు వార్డు ఆఫీసర్ల ద్వారా, గ్రామ పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా అందజేయడం జరుగుతుంది. వీటన్నిటికీ మరి తీసుకోవడానికి కుటుంబాల సంఖ్యకు తగ్గట్టు కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈరోజే చివరి రోజు కాదు కాబట్టి ఈ రోజు నుంచి మరి ఈ వార్డ్ ఆఫీసర్లు కానీ, గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ అందుబాటులో ఉంటారు. సో ఈ దరఖాస్తులో అన్ని కాలమ్స్ కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఫిలప్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయం చేయడానికి అధికారులు ఉన్నారు. వారి హెల్ప్ తీసుకోండి. దీనికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ, మనకి రేషన్ కార్డు నెంబర్ కానీ దీనికి పొందుపరచాల్సి ఉంటుంది. దీని వెంట ఒక ఫోటో కూడా అంటించి మరి ఈ అప్లికేషన్ ప్రాపర్గా ఫిల్అప్ చేసినట్టయితే దాన్ని మేము డేటా ఎంట్రీ చేసుకోవడానికి మాకు సులభంగా ఉంటుంది. సో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఆల్రెడీ వివరించారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, కౌన్సిలర్ కానీ ఇన్ఛార్జి కానీ ఎవరైనా ఉన్నా ఇది పార్టీలకు అతీతంగా ఒక సామాజిక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క పేదవాడికి ఎట్లా చేయాలా, ఏ రకంగా చేయాలి, ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే దీన్ని అంత తొందరపడి పూర్తి చేసి ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇంకా టైం మనకు 6వ తారీఖు దాకా ఉంది. చాలా సింపుల్గా ఉంది. దీంట్లో కూడా పెద్ద కష్టపడాల్సినంత అవసరం లేదు. దరఖాస్తుదారుని పేరు, తర్వాత స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు. రేషన్ కార్డు ఒకవేళ లేదనుకోండి, లేదని రాయండి, ఇబ్బంది ఏం లేదు. రేషన్ కార్డు లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉంటే ఉందని రాయండి, లేకపోతే లేదని రాసి ఆధార్ నెంబర్ వేసేయండి. మీ ఫోన్ నెంబర్ బట్టి కంపల్సరీ దాంట్లో. అట్లాగే మనం చేసే వృత్తి ఏంటి, కుటుంబ సభ్యుల వివరాలు. ఈ సభ్యుల వివరాలు రాసేటప్పుడు కంపల్సరీగా మన ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ ఆధార్ నెంబర్లు మటు కంపల్సరీ రాయాలి. ఇది ఇంటి యజమాని ఒకటి రాసి మిగతా రాయకుండా ఉండొద్దు. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎవరికైతే ఆధార్ నెంబర్లు ఉన్నాయో ఆ ఆధార్ నెంబర్లను రాసుకుంటూ దీన్ని పూర్తి చేయాలి. ఒకవేళ తెలియకపోతే మన వార్డులో కౌన్సిలర్ కానీ లేకపోతే టీమ్ ఆఫీసర్లు కానీ ఎవరున్నా సరే వాళ్ళతోని కలిసిమెలిసి కూర్చొని కొద్దిసేపు అయినా మీరు ఎట్లా పూర్తి చేయాలో సార్ అని చెప్తే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ పూర్తి చేస్తారు. ఎందుకంటే మనకు టైం చాలా ఉంది. ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలో ఒకటి బస్సుది, ఒకటి ఆల్రెడీ 10 లక్షల ఇన్సూరెన్స్, 2 పథకాలు ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చేసింది. ఇంకొక 2 పథకాలు కూడా ఈ నెలాఖరులోకి వస్తుంది. కాకపోతే దీంట్లో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మహాలక్ష్మి పథకం అంటే 2500, అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 55 సంవత్సరాల లోపల వాళ్ళకి మాత్రమే అది వాళ్ళకి అవసరం ఉంటే ఇక్కడ దీంట్లో టిక్కు పెట్టేసేసి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఉందా లేదా అనేది కూడా దీంట్లో టిక్కు పెట్టుకోవాలి. తర్వాత రైతు భరోసా అంటే కౌలు రైతా మామూలు రైతా, పొలం ఉంటేనో పొలం ఎంత విస్తీర్ణం ఉంది మనకు దాంట్లో అనేది కూడా దాంట్లో ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మనం ఒకవేళ రైతు సొంతంగానే చేసుకుంటేనో సొంత రైతు కింద రాసుకోవాలి. లేదు నేను కౌలు చేస్తున్నాను పలానా దగ్గర ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కౌలు, మీరు ఎన్ని ఎకరాలు చేస్తుంది వాళ్ళ నెంబరు దీంట్లో పట్టాదారు పుస్తకం కంపల్సరీగా ఎంట్రీ చేయాలి. తర్వాత ఇంధనం ఇల్లు, మీకు ఇల్లు ఉందా లేదా, ఒక ఇల్లు లేకపోతే ఏంది పరిస్థితి, ఒకరు ఉంటే ఉన్నదని రాయండి, లేకపోతే లేదని రాసేసేయండి. అట్లే తర్వాత గృహజ్యోతి పథకం అంటే మనకు 100 యూనిట్లు 200 యూనిట్లు ఉచితంగా ఉంది కాబట్టి దానికి అర్హులు అయితే అర్హులను రాసుకోండి, లేకపోతే లేదు. తర్వాత చేయూత పథకం అంటే పెన్షన్ 4000 ఒకటి 6000 ఒకటి, అంటే వికలాంగులకైతే 6000, మామూలుగా జనరల్గా అయితేనో 4000 రూపాయలు. దానికి మొత్తం దీంట్లోనే ఉన్నాయి డీటెయిల్స్ అని. మీరంతా అయిపోయిన తర్వాత అప్లికేషన్ అంతా పూర్తి చేసిన తర్వాత ఆ టీమ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇదంతా పూర్తి చేసి ఇచ్చిన తర్వాత ఈ చివరి పేజీ ఉంటుంది ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని. ఇది కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోవాలి.
మీరు అడిగి తీసుకోవాలి అక్కడ ఈ రసీదు మటు. అలాగే మన వార్డులలో లేకపోతే గ్రామాలలోనైతే ఎక్కడైతే అక్కడ ఉన్న వాటిలలో ఉన్నవాళ్ళ ఇక్కడే కాకుండా మన టీం ఇచ్చింది కాకుండా మన మున్సిపాలిటీ ఆఫీసులో కూడా జనరల్ కౌంటర్ ఉంటుంది, అక్కడే ఇచ్చి తీసుకోవచ్చు మీరు. దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనకు కరోనా కూడా వ్యాపిస్తుంది, కొద్దిగా సామాజిక దూరం పడాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణలో మళ్ళీ స్టార్ట్ అయింది, ఇప్పటికే దగ్గర 15-20 మందికి వచ్చి ఉంది. చాలా దూరం ఉండి సామాజిక బాధ్యత లెక్కనే మనం కరోనాను కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కొంచెం దూరం ఉండి ఈ అప్లికేషన్ పూర్తి చేసి ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ నెట్టుకోకుండా మీకు కావాల్సిన మంచినీళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఉన్నా కానీ మా టీం ఆఫీసర్ని అడిగితే అక్కడే రెడీ చేస్తారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ముఖ్యంగా ప్రతి పేదవాడికి అర్హులైన వాళ్ళకి చెందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం చాలా దృఢ సంకల్పంతో తీసుకున్న ప్రోగ్రాం ఇది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. అలాగే మేము కూడా మీకు ఎలా ఉన్నామో మీరు చేయాల్సిన పనులు చేసుకుంటూ మా టీం మెంబర్స్ కూడా మీకు అలాగనే సహకరిస్తారని మనస్ఫూర్తిగా చెప్తూ, దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆయన అడగచ్చు, ఎక్కడ ఏం చేయాలనేది కూడా చెప్తారు. ఇది దగ్గర సుమారు 8 రోజుల ప్రోగ్రాం. అంటే రేపు 6వ తారీఖు దాకా, వచ్చే నెల 6వ తారీఖు దాకా ఉంటుంది. అప్లికేషన్ ఇది అడావుడికి పూర్తి చేసేసి ఇచ్చేద్దాం అనేది కాకుండా నిదానంగానే, ఎందుకంటే టైం చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని గమనించుకొని ఈ అప్లికేషన్ నీట్గా పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చి రిసిప్ట్ కనుక మీ దగ్గర పెట్టుకుంటే మీ అందరికీ న్యాయం జరుగుతుందని ప్రభుత్వం తరఫున అట్లనే మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా చెప్తూ, మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ టీం మెంబర్ని అడగండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. ప్రతి ఒక్కళ్ళు దీంట్లో నుంచి బడుగు బలమైన వర్గాలు కానీ లేకపోతే ఇంగోళ్ళు కానీ అందరికీ న్యాయం చేకూరే విధంగా చేయాలన్నదే ప్రభుత్వ బాధ్యత. దీన్ని ప్రతి ఒక్కళ్ళం సమన్వయంతో పాటించి అందరం కలిసిమెలిసి ప్రతి పేదవాడి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా వెళ్ళి ఆ గృహం, ఆ ఇంటి పెద్దలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా చెప్తూ